Welcome to Samrita Spoken English Academy. This is Vinoda Nagoshe. In the previous video, we talked about plain, pure, present perfect tense. Plain, pure, present perfect tense. So, let us discuss some sentences orally. See, Nenu chadivanu. I have read. Memu rasamu. We have written. Nuvu matladavu. You have spoken to. వాళ్ళు బయటికి వెళ్ళారు. దే హ్యావ్ గాన్ అవుట్ సైడ్. అతను రాశాడు. హీ హ్యాస్ రిటన్. ఆమె రాయలేదు. షీ హ్యాస్ నాట్ రిటన్. పీకాక్ డ్యాన్స్ చేసింది. పీకాక్ హ్యాస్ డాన్స్డ్. ఇన్ దిస్ సెంటెన్సెస్ వీ డిడ్ 4 ఫార్మ్స్ ఆల్సో. నేను రాశాను. ఐ హ్యావ్ రిటన్. నేను రాయలేదు. ఐ హ్యావ్ నాట్ రిటన్. నేను రాశానా? హ్యావ్ ఐ రిటన్? నేను రాయలేదా? హ్యావెంట్ ఐ రిటన్? ఐ, వి, యూ, దే, వి యూస్ హ్యావ్. నెక్స్ట్ హీ, షీ, ఇట్. వి టేక్ వన్ ఎగ్జాంపుల్. హీ హ్యాస్ రిటన్. అతను రాశాడు. హీ హ్యాస్ నాట్ రిటన్. అతను రాయలేదు. హ్యాజ్ యూ రిటన్? అతను రాశాడా? హ్యాజెంట్ యూ రిటన్? అతను రాయలేదా? సి, వై హ్యాజెంట్ యూ రిటన్? అతను ఎందుకు రాయలేదు? వేర్ హ్యాజ్ యూ రిటన్? అతను ఎప్పుడు రాశాడు? సి, హౌ హ్యాజ్ యూ రిటన్? అతను ఎలా రాశాడు? వాట్ హ్యాజ్ యూ రిటన్? అతను ఏం రాశాడు? విచ్ క్వశ్చన్స్ హ్యాజ్ యూ రిటన్? అతను ఏ క్వశ్చన్స్ రాశాడు? వెన్ హ్యాజ్ యూ రిటన్? అతను ఎప్పుడు రాశాడు? వై హ్యాజ్ యూ రిటన్? అతను ఎందుకు రాశాడు? వై హ్యాజెంట్ యూ రిటన్? అతను ఎందుకు రాయలేదు? సి, వేర్ హ్యాజ్ నాట్ యూ రిటన్? అతను ఎక్కడ రాయలేదు? సి, లైక్ దిస్ సెంటెన్సెస్. ఎవరు రాశారు? హూ హ్యాస్ రిటన్. ఎవరి కొరకు రాశారు? ఫర్ హూమ్ హ్యాజ్ ఎవరి కొరకు అతను రాశాడు? ఫర్ హూమ్ హ్యాజ్ యూ రిటన్. సి, ఎవరి నుంచి కాపీ చేశాడు? ఫ్రమ్ హూమ్ హ్యాజ్ యూ కాపీడ్. సి, ఎన్ని రకాల సెంటెన్సెస్ రాశాడు? హౌ మెనీ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ హ్యాజ్ యూ రిటన్. సి, ఎన్ని రకాల సెంటెన్సెస్ అతను రాయలేదు? దిస్ ఈజ్ వన్ మోర్ సెంటెన్స్, నెగటివ్ క్వశ్చన్ ఫామ్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ హ్యాజ్ నాట్ యూ రిటన్. నేను ఎన్ని రకాల సెంటెన్సెస్ రాశాను? ఎన్ని రకాల WH క్వశ్చన్స్ రాశాను? హౌ మెనీ టైప్స్ ఆఫ్ WH క్వశ్చన్స్ హ్యావ్ ఐ రిటన్. సి, ఇన్ దిస్ వే వీ హ్యావ్ WH క్వశ్చన్స్ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్లేన్. రైట్, హియర్ ఆర్ సమ్ సెంటెన్సెస్. సో ఐ హ్యావ్ టేకెన్ one particular action verb. So that action verb is burst. Burst is nothing but kalchadam. So that is base form is burst. Past form is simple past form is bursted, and past participle form is also bursted, and this present participle is bursting. Verbing form మనం continuous tense లో యూజ్ చేస్తాం. So this form we are going to use in our perfect tense, present perfect tense, bursted. See, in every line you can see kalchav. So burst, okay, nothing but. See, I have taken one subject, that is you తీసుకున్నాను. యూ తీసుకుని యాక్షన్ వర్బ్ కాల్చడం అనే యాక్షన్ వర్బ్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి see all WH questions, what, which, where, when, why, how, who, whose, whom, everything. See, like this we'll see one by one sentence. See, నువ్వు ఏం కాల్చావు? నువ్వేం కాల్చావు? వాట్ హ్యావ్ యూ బర్స్టెడ్? నువ్వేం కాల్చావు? వాట్ హ్యావ్ యూ బర్స్టెడ్? నువ్వు ఏం కాల్చావు? వాట్ హ్యావ్ యూ బర్స్టెడ్. నెక్స్ట్, నువ్వు ఏ టపాసులు కాల్చావు? విచ్ ఫైర్ క్రాకర్స్ హ్యావ్ యూ బర్స్టెడ్? విచ్ ఫైర్ క్రాకర్స్ హ్యావ్ యూ బర్స్టెడ్. నువ్వు ఏ టపాసులు కాల్చావు? నువ్వు ఎక్కడ టపాసుల్ని కాల్చావు? వేర్ హ్యావ్ యూ బర్స్టెడ్ ఫైర్ క్రాకర్స్. నువ్వు ఎప్పుడు టపాసుల్ని కాల్చావు? వెన్ హ్యావ్ యూ బర్స్టెడ్ ఫైర్ క్రాకర్స్. వెన్. నువ్వు ఎందుకు టపాసుల్ని కాల్చావు? వై హ్యావ్ యూ బర్స్టెడ్ ఫైర్ క్రాకర్స్. ఎవరు టపాసుల్ని కాల్చారు? హూ హ్యాస్ బర్స్టెడ్ ఫైర్ క్రాకర్స్. ఎవరికి నువ్వు టపాసుల్ని ఇచ్చావు? టు హూమ్ హ్యావ్ యూ గివెన్ ఫైర్ క్రాకర్స్. నువ్వు ఎవరితో కలిసి టపాసుల్ని కాల్చావు? విత్ హూమ్ హ్యావ్ యూ బర్స్టెడ్ ఫైర్ క్రాకర్స్. నువ్వు ఎవరిని టపాసులు కొనియమన్నావు? హూమ్ హ్యావ్ యూ ఆస్క్డ్ టు బై ఫైర్ క్రాకర్స్. నువ్వు ఎవరి కొరకు నువ్వు జాగ్రత్తలు తీసుకున్నావు టపాసులు కాల్చేటప్పుడు? See, for whom have you taken precautions while bursting
while bursting crackers, firecrackers. నువ్వు ఎవరి నుండి టపాసులు తీసుకోలేదు. సి నువ్వు ఎవరి నుండి టపాసులు తీసుకున్నావు? ఫ్రమ్ హూమ్ హ్యావ్ యూ టేకెన్ ఫైర్ క్రాకర్స్. నువ్వు ఎవరి నుండి టపాసులు తీసుకోలేదు. ఫ్రమ్ హూమ్ హ్యావ్ నాట్ యూ టేకెన్ ఫైర్ క్రాకర్స్. నెగటివ్ క్వశ్చన్ ఫార్మ్ సెంటెన్స్. దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ క్వశ్చన్ ఫార్మ్ సెంటెన్స్. అమాంగ్ దెమ్ దిస్ ఈస్ ద ఓన్లీ వన్ నెగటివ్ క్వశ్చన్ ఫార్మ్ సెంటెన్స్. వాంటెడ్లీ ఐ మేడ్ దిస్, ఐ హ్యావ్ మేడ్ దిస్. నెక్స్ట్, నువ్వు ఎవరి టపాసులు కాల్చావు? హూజ్ ఫైర్ క్రాకర్స్ హ్యావ్ యూ బర్స్టెడ్. హూజ్ ఫైర్ క్రాకర్స్ హ్యావ్ యూ బర్స్టెడ్. ఎస్, నువ్వు ఎలా టపాసులు కాల్చావు? హౌ హ్యావ్ యూ బర్స్టెడ్ ఫైర్ క్రాకర్స్. బర్స్టెడ్ ఫైర్ క్రాకర్స్. ఎన్ని రకాల టపాసులు నువ్వు కాల్చావు? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్ హ్యావ్ యూ బర్స్టెడ్. నువ్వు హ్యావ్ యూ. ఎంత పొగని నువ్వు సృష్టించావు? హౌ మచ్ ఫాగ్ హ్యావ్ యూ క్రియేటెడ్. How much pollution have you created? See, in this way. Next, how much smoke have you created? Next, ఎంతసేపు టపాసుల్ని కాల్చావు నువ్వు? How long have you bursted firecrackers? ఎంతసేపు. How long you can use since when have you bursted firecrackers? See, how long have you bursted firecrackers? In this way, you also take one action verb. So we have so many actions. Among them you take one action verb and make like this sentences. Here I have taken you. You can take any other person with one action verb, and you can frame like this set of WH questions and you can practice orally. See, this is all about present perfect tense. With this we have completed big present perfect tense. It's a very important tense. We use 40% of sentences in our daily life. See, 40% sentences per day we use. So this is a very important tense. You practice well while speaking. You just use these sentences whenever you need. Thank you so much for watching this video. We'll meet with another video in next video. Thank you so much. Until then, take care. Bye.